హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఆడబోతున్న సచిన్ సాగా. నేనైతే ఇప్పుడైతే కంటిన్యూస్ గెస్ట్ అయితే కొడుతున్నాను. ప్లీజ్ గైస్ సపోర్ట్ మీ, నా ఛానల్కి సపోర్ట్ చేయండి. నేనైతే ఇప్పుడు క్విక్ మ్యాచ్ పెట్టుకుంటున్నాను. ఇండియా వర్సెస్ పాకిస్తాన్. 5 hours పెట్టుకుంటాం. నార్మల్ మన టీమే ఉంటుంది గైస్. ఇప్పుడు మన T20కి ఏ టీం అయితే సెలెక్ట్ అయ్యిందో ఆ టీమే ఇప్పుడు లెట్స్ గో గైస్. ఇండియా వర్సెస్ పాకిస్తాన్. 3, 2, 1 టాస్ వేస్తారు. బరాబర్ టేల్స్ పడుతుంది. ఇప్పుడు చూడండి, టేల్స్ బరాబర్ టేల్స్ is the call. చెప్పిన టేల్స్ And tails it is. మొత్తంలో టేల్సే పడుతుంది. ఇలా ఫస్ట్ బౌలింగ్. The captain wins the toss and decides to bowl. It's an interesting decision. I think he could have gone either way. First ball, Bumrah. The fast bowler comes into the attack. Okay. 3. That's a great shot and it goes all the way for 4. Sorry guys, నాకు బౌలింగ్ రాదు, బ్యాటింగ్ రాదు. ఒక 2 మ్యాచ్లు ఆడుంటా, స్టార్ట్ చేసేసిన. He timed that well and was able to dominate the bowler on that one. సారీ గైస్, నాకు ఈ గేమ్ ఆడడం రాదు. ఇప్పుడు నేర్చుకుంటున్నాను. ఇప్పుడైతే ఒక పర్ఫెక్ట్ batsman couldn't read that one at all and he has to walk all the way back to the pavilion. అది అందుకనే బూమ్రాతో పెట్టుకోవద్దు తమ్ముడు. బాబర్ అజామ్ని బౌల్డ్. లెట్స్ గో. ఇంకో బాల్ సేమ్ రన్స్. As you can see, he played the wrong shot and the ball went on to hit the stumps. 3, 2, out. And that's a good ball and the batsman misses. A loud appeal, but the umpire is unmoved. Will they go up for a review? చూద్దాం. That's pitching in line. The umpire would need to reverse his decision and give the batsman out. పర్సారండి వాళ్ళు. ఈ టెక్నిక్ తెలిసి ఉంటే ఫస్ట్ నుంచి మంచిగా అయితే లాస్ట్ మ్యాచ్లో మస్తు స్కోర్ పెట్టేసారు. He didn't respond to that ball well and was trapped between the wickets. చూడాలి, ఈ బాల్ కొడతాడు. బకొట్టేసాడు బ్రో. హ్యాట్రిక్. Just a tap and added a single to the score. ఓకే, ఇప్పుడు జస్ట్ లైక్ దట్ అంతే. ఇక బౌల్డ్ అయితే బౌల్డ్, లేకపోతే వదిలేయాల్సిందే. ఇక షార్ట్ వెళ్ళిపోద్ది. 4. ఆపండి. వాడు గ్రీజ్ అవుతున్నాడు. కొట్రా నేను. Good tight bowling from the bowler. The batsman can't do much when you bowl like that. ఈ బాల్ అన్నా జరా ప్లీజ్. అమ్మ పట్టిండ్రా. Let us have a quick look at how the last 6 deliveries. ఫస్ట్ ఓవర్ నాకు ఇప్పుడు చాలా తక్కువ వికెట్లు పడ్డాయి. ఇది నా ఫస్ట్ మ్యాచ్. ఈ యాడ్స్ ఒకటి మాటి. ఇప్పుడు భువనేశ్వర్ కుమార్ స్వింకింగ్. మళ్ళీ సేమ్ అదే ట్రై చేస్తా బౌల్డ్ అవుట్ కోసం. రన్. వీళ్ళు An easy single there kept the scoreboard ticking. త్రో చేసే ముందర ఆగి త్రో చేస్తాడు. వీడు ఇప్పుడు రన్ చేస్తాడు. 4. A beautiful shot and he caresses it to the boundary. స్కోర్ వస్తుంది, వికెట్లు పోతలేవు. Bad bowling and that ball deserved a boundary. నన్నే బ్యాడ్ బౌలింగ్ అంటే వారా చూపిస్తా. నా స్వింకింగ్ ఎట్లా వేస్తాడు. Bang! He's hit it out of the park and the ball goes sailing over the fielder's heads. భువనేశ్వర్ కుమార్కి బాలే కాలం.
అవుట్ స్వింగర్ అమ్మా, స్లిప్ క్యాచ్ అమ్మా. ఇప్పుడు ఒక స్లోవర్ వన్ అమ్మా. Good tight bowling from the bowler. The batsman can't do much when you bowl like that. ఇప్పుడు 6 అమ్మా, 6 కొడతాడు చూడమ్మా. రన్నే తీసిండా. One run completed. Good running. ఇప్పుడు అన్న ప్లీజ్ లాస్ట్ బాల్ ఆఫ్ ద ఇన్నింగ్స్. 6 ఓకే 4 అమ్మా. అరే పుట్రా చూడరా. అరే Let us have a quick look at how the last 6 delivery. ఇది ఒక పిచ్ పోగాడు ఎందులోనైనా ఇది. ఇది ఎక్కడ మాసు మా బూమ్రా మాత్రం ఫస్ట్లో వచ్చిండు. గూగ్లీ స్పిన్నర్స్కి ఇది ఒక కష్టం, మధ్య ఆపాలి. కుల్దీప్ యాదవ్ ప్లస్ in the air and 6. He's hit it really hard. And 6. He got into good position and poise and managed to lift it over the field. No ball పడ్డది guys. ఇది ఫ్రీ టస్. The bowler oversteps and the umpire signals a no ball. ఇప్పుడైనా రన్అట్. He tried to get close to the ball but just in the end couldn't hold on to it. నాకు అక్కడ ఛాన్స్ ఉండే గాయస్, కాకపోతే నేను He squandered that opportunity of the free hit and missed it completely. ఇప్పుడన్నా మళ్ళీ ఇంకొక షాట్ ఆడితే బాగుంది అట్లాంటిది. A powerful shot, lofted high in the air and it sailed away for 6. నాకు ఇలా బౌలింగ్ రాదు, కాకపోతే ఏదో అయ్యాలని వేస్తున్నా. 15 runs 3 balls. ఉత్కారేశ్వరు. The ball turns and the batsman got that completely wrong. 24. ఇది కొంచెం బెటర్ లైన్స్ గైస్. షట్ నేను ఫీల్డింగ్నే చూసుకొని వస్తాను బౌలింగ్. Strike rotation is the key and these two are following it. మళ్ళీ ఇంకొక గూగ్లీ. ఈసారి కూడా 6 కొడతాడు. The good thing about these two is they don't believe in too many dot balls. ఫస్ట్ ఓవర్లో వికెట్ చెప్పిందా పిచ్చాడు. నాకు ఇలా ఆడరాదు గాయస్, నాకు ఇలా బౌలింగ్ వేయరాదు. ఫస్ట్ బ్యాటింగ్లో కూడా అన్ని క్యాచ్ అవ్వట్లేదు. ఏదో వీడియో ఇద్దామని ఆడుతున్నా. షార్ట్ బిగ్తలేరు గాయస్. Just a tap and added a single to the score. షార్ట్ బిగ్. This bowler is known to turn the ball a mile. చూడాలి ఇప్పుడు ఎట్లా కొడతాడు. మళ్ళీగిన అరే An easy single there kept the scoreboard ticking. ఏమన్నా సజెషన్స్ చేయండి గైస్ కామెంట్స్లలో. నాకు ఇలా ఏ లైన్లో బౌలింగ్ వేస్తే వికెట్లు పడితే One run completed. Good running. నేనైతే క్యాచ్ అనుకున్నా ఇప్పుడు ఆ బాల్ని. అసలుకి నాకు అప్పుడప్పుడు ఇలా ఫీల్డ్ చూస్తుంటే పిచ్చ కోపం వస్తుంది. చేతిలోకి వచ్చిన క్యాచ్ మిస్ చేస్తారు. క్యాచ్
క్యాచ్ ఇట్ ప్లీజ్ ప్లీజ్. అరే ఏమైంది? Strike rotation is the key, and these two are following it. అరే అది అవుట్ కాదా బ్రో? అంత మంచి అవుట్ ఏం చేసినాడంటే అసలుకి క్యాచ్ పెట్టలేదు. నీకు ఇంకా డౌట్ వస్తుంది మళ్ళా స్ట్రైక్ రొటేషన్. 4 వాళ్ళకి The good thing about these two is they don't believe in too many dot balls. ఒక్క డౌట్ అని అంటారు దీంట్లో. కొంచెం వైడ్ చేస్తున్నా ఇటు ఏరా. అరే It's time to go get the TV umpire, and the decision goes to him. చూడాలి ఏమైంది? The decision comes, and the batsman has to pay for it. వికెట్ పడ్డది. ఎంఎస్ ధోనియా ఇంకేమన్నా? అశ్విన్ త్రో, ఎంఎస్ ధోని వికెట్ కీపింగ్. వాక్ టాచ్. Let us have a quick look at how the last మళ్ళీ ఇన్ని ఓవర్లకు బ్రేక్ త్రూ దొరికింది. చాలా గుడ్ బ్రేక్ త్రూ ఇది. 6 deliveries were bowled. ఫస్ట్ ఓవర్లో ఎప్పుడు వచ్చినాయి వికెట్స్, మళ్ళీ ఈ ఓవర్లో వచ్చినాయి. ఇప్పుడు యుజ్వేంద్ర చాహల్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కాబట్టి ఇప్పుడు అన్ని రివర్స్లు ఉంటాయి. That's gone straight through the gate. The batsman couldn't do much about it, and now has to look down in shame. బౌల్డ్ ఏమనుకుంటున్నారు? మాలిక్ ఇంత సేవుడు ఆడుకుండమ్మా కొట్టుడు కొట్టిండు. Let's see how much spin the bowler can get from this wicket. చూద్దాం ఇప్పుడు ఎంత ఎట్లా. ఫస్ట్ బాల్ That's out. Stops the shot. The bowler gets his rewards for keeping at it all day long. హ్యాట్రిక్ ఆన్. సేమ్ బాల్, సేమ్ స్పాట్, సేమ్ బౌలర్, సేమ్ ప్లేస్మెంట్. చూడాలి He is not in the rhythm today. Batsmen are hitting him all over the park. He just needs to get his head right. 2 వికెట్లు పడ్డాయి. బాబా సార్ మైండ్ బ్లోయింగ్ అంతే అది. Another bad ball and another boundary. He's leaking runs all over the place. 49 ఎప్పుడు కొట్టిర్రా? There wasn't any fielder there on the boundary rope. నేను వికెట్లకు పోతున్నా అని రన్స్ కట్టడి చేయడమే. A great shot to a poor ball. The batsman looks in terrific form. The same can't be said about the bowler. ఇంకొక బాల్ ఉంది 55 ప్లస్ మళ్ళా. బాబా ఘోరంగా కొట్టింది. Great power showed there by the batsman. చూడలే మా 55 ఈ బాల్ అయితే కొడతాడు మరి అన్న. అన్నయ్య లాస్ట్ బాల్ అన్న డాట్ చేసిండు. 55 టార్గెట్ 56 5 వికెట్స్. The bowler seems to be in rhythm and చాలా ఈజీగా వేసిండు వికెట్లు తీయడం. ఇప్పటికే వీడియో స్టార్ట్ చేసి ఒక 10 నిమిషాలు అయిందా? 10 నిమిషాలలో కూడా ఎన్ని యాడ్లు వచ్చింది. these conditions are ripe for విరాట్ a కోహ్లీ, great battle రోహిత్ శర్మ in batsman. ఎవరు స్టార్ట్ చేస్తున్నారు? విరాట్ The కోహ్లీ. spinner will continue. 30 బాల్స్ వల్ల It's time to go get the TV umpire, and the decision goes to him. వచ్చిండు కదా, ఎంత క్లియర్ అనిపిస్తుంది. The decision comes in favor of the batsman. It's మళ్ళీ not out. కొట్టుడు ఒకటి, ఆ టీవీ ఎంపైర్ కాడి బోర్డు ఒకటి. ఫస్ట్ షాట్లో పోదు గాయస్. ఇట్లాంటి బాల్లకే వికెట్లు అవుతుంది. Just a tap and added a single to the స్ట్రైక్ score. చేంజ్. ఇలాంటి బాల్ అన్ని లూజ్ బాల్ అని వదలొద్దు. ఇప్పుడు అంత గట్టిగా ఏం కొట్టలే. An easy single there kept the scoreboard ticking. ఇట్లా One run స్ట్రైక్ completed. రొటేషన్ చేస్తే Good running. కష్టమే. ఇప్పుడు ఒక 6 కొట్టాల్సిందే.
In the air, క్యాచ్ అవుట్ and he's ఆడి gone. చేతిలోకి పోయిందిరా. The fielder settles under it, and the batsman has to walk back to the నేను pavilion. ఏం చేయాలి ఓకేలే. నాకు ఆడరాదు గైస్, సారీ గైస్. విరాట్ కోహ్లీ వికెట్ పోయింది. శిఖర్ ధావన్ Great తో planning and execution from both the captain and the bowler. On another day, that ball would have gone away for a boundary, but today he gets his wicket. ఒరే నేను కొడుతుంది కదా టూ ఫస్ట్ ఎందరో నేను ఈ యాడ్లో ఒకటి చంపుతున్నాయి. ఈ యాడ్లు ఎట్లా రిస్ట్రిక్ట్ చేయాలో చెప్పండి కదా సచిన్ సార్. నాకు పిచ్చిలేస్తుంది యాడ్ చూస్తుంటే. రోహిత్ శర్మ పుల్ షాట్ ఆడాలా వద్దులే. సిక్స్ Bang! He's hit it out of the park and the ball goes sailing over the fielder's heads. ఈ కొట్టుకోండ్రా. He got into good position and poise and managed to lift it over the fielders. 4 6 షట్ ఇంత పోయింది గైస్. ఇట్లా ఏం లేక He timed that well and was able to dominate the bowler on that one. వచ్చిన వాళ్ళతో కొట్టిపిస్తారు రన్స్, వికెట్లు కూడా అంతే పోతాయి గైస్. అంతే ఏం లేదు. Strike rotation is the key, and these two are following it. నాకు లెఫ్ట్ హ్యాండర్తో ఆట రాదురా నాయన అంటే అదే వస్తుంది. The good thing about these two is they don't believe in too many dot balls. ఓ షట్ క్యాచ్ పెట్టలేదా? నేను క్యాచ్ అనుకున్నా. Just a tap and added a single to the score. కింద వస్తుంది కాబట్టి అంత పర్ఫెక్ట్గా. An easy single there. 19 balls ఇంకా 18 balls ఇది ఒకటి. నాకు ఇట్లాంటి పిచ్చి పిచ్చి సౌండ్లు వింటేనే పిచ్చ కోపం వస్తుంది గైస్. Kept the scoreboard ticking. రేపు షార్ట్స్ అన్నీ మనమే ఉండాలి. లెఫ్ట్ హ్యాండ్ ఏం చూస్తున్నారా? 1 run completed. Good running. In the air and 6. బౌండరీ He's అవతల hit పోయి it సిక్స్ really, క్యాచ్ really hard. పెట్టుకోపోరా. పట్టుకోపో, బౌండరీ అవతల పోయి క్యాచ్ పెట్టుకోపో. Great power showed there by the batsman. ఇంకా 6 రన్ ఇంకోటి. Strike rotation is the key, and these two are following it. T20 అంటే T5 కాబట్టి ఇంకా ఘోరంగా ఆడాలి. A great in-swinging delivery by the bowler, and the batsman misses it completely. A powerful shot, lofted high in the air, and it sails away for 6. 13 balls 24 runs. And that's a good ball, and the batsman misses. Shit. క్యాచ్ పడుతుంది. పిచ్చి లేపుతున్నాయి ఈ యాడ్లు మాత్రం. ఈ మధ్యలో పిచ్చి పిచ్చి గేమ్లన్నీ కనిపెడుతున్నారు, పిచ్చి పిచ్చిగా ఆడుతున్నారు అందరూ. అసలు ఇది ఒక గేమేనారా? మళ్ళీ దాంట్లో మనం ఆడాలి ఒకటే. He's mistimed this. It's caught. A risky shot by the batsman, and the fielding team get their results. Oh shit, sorry. రోహిత్ శర్మ అవుట్ అయ్యిండు. సరే కప్పుతాడు. ఎంఎస్ ధోని లెఫ్ట్ హ్యాండ్తో బొమ్మలకి వస్తుండే రోడ్డు. He tried to clear the fielder, but this time just couldn't get hold of it and holds out to him. Hasn't got hold of this. Gone. The ball was up in the air for quite a while, and the fielder catches it nicely. Let's have a look at how good field placements and good bowling gets you wickets.
ప్రస్తుతం కొంచెంసేపు స్ట్రైక్ రొటేషన్ చేసుకుంటే బాగుంటుంది. The good thing about these two is they don't believe in too many dot balls. Just couldn't get the timing right and he misses the ball completely. ఇప్పుడు ఏం చేయాలి? దీంట్లో క్రిటికల్ కండిషన్. 23 runs 10 balls 6. He's absolutely smashed that. The ball is high up in the air and it flies into 9 the crowd. balls ఎన్ని రన్స్ కావాలి? 7 balls 17. The timing and the shot selection were perfect. బౌల్ అనుకున్నా Great మిస్ variation అయినా of pace by the bowler. బౌల్ లేదు అనుకున్నా బాల్. ఇది ఒకటి. అరే ఆపురా నేను సౌండ్ నాకు పిచ్చిలేస్తుంది. And the batsman just couldn't get hold of it. ఇదెంత లాస్ట్ ఓవరా? 6 balls 17 runs. That's a great shot and it goes all the way for 4. 13 runs 5 balls 13 runs. Bad bowling and that ball deserved a boundary. ఈసారి అవుట్ అనుకుంటా. అవుట్ కాదు. డైవ్ వచ్చేసాడు. The decisions referred to the వచ్చిండు TV అనుకుంటా. umpire. Let's see what he says. వచ్చిండ్రా నేను. The decision comes and the batsman ఊరే has to pay బ్యాట్ for ఎంత it. క్లియర్గా కనిపిస్తుంది. వచ్చిండాడు. అరే ఎంఎస్ ధోనిరా. ఇప్పుడు కేఎల్ రాహుల్ వచ్చిండా? ఓకే బ్యాట్ సార్. వచ్చింది. Just a tap మాత్రం వచ్చింది. and added a 12 single runs. to the score. అమ్మో ఇంద్రనైనా 3 balls 12 runs. That was really close, but Final. the batsman can relax now. ఇంకొంచెం సేపట్లో ఫైనల్ అయిపోద్ది ఇది. పంత్ The ball turns and the batsman got that 2 balls completely wrong. 12 runs. 2 balls 2 6లు కొట్టాలి. 3 2 In the air. That's caught We missed and caught well. The batsman will have to go back with his head down. One ball. Great planning and execution from both the captain and the bowler. On another day, that ball would have gone away for a boundary. తెలుసు ఈ Today, లైన్లో he పడితే gets his ఎట్లా ఆడాలో wicket. కూడా తెలియదు అన్న. ఓకే ఏం చేస్తాను అయిపోయింది. And that's the end of the game. These guys must be gutted. They tried hard, but just couldn't pull Yeah. over the line. Unfortunate. ఓకే గాయస్ ఇది ఈరోజు మ్యాచ్. నెక్స్ట్ మ్యాచ్ ఆడదాం. రేపు అప్లోడ్ అయింది నెక్స్ట్ మ్యాచ్.